అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో ఈరోజు మనం ప్రాణాయామాల గురించి తెలుసుకోబోతున్నాం. ప్రాణాయామాలు గురించి తెలుసుకోబోయే ముందుగా ప్రాణాయామం అంటే ఏంటి, ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అన్నవి తెలుసుకొని చేస్తే చాలా శ్రద్ధతో చేస్తాం. ప్రాణాయామము, ప్రాణ ఆయామము అంటే ప్రాణాన్ని వృద్ధి చేయడం, ఆయామం అంటే పెంచడం. మన శరీరంలో ప్రాణవాయువుని ఎప్పుడైతే పెంచామో, ప్రాణశక్తిని ఎప్పుడైతే పెంచామో, శరీరం అంతా కూడా శక్తివంతంగా తయారై శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా పూర్తిగా బయటికి విసర్జింపబడి మనస్సులో ఉన్న స్ట్రెస్, టెన్షన్స్ అవన్నీ కూడా పూర్తిగా రిలీజ్ అయిపోయి మైండ్, బాడీ చాలా ఫ్రెష్గా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ప్రాణాయామము మన శరీరంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని, శరీరంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క భాగానికి, ప్రతి ఒక్క కణానికి ఒక క్రమమైన పద్ధతిలో ప్రాణశక్తిని పంపించేటటువంటి విధానాన్నే ప్రాణాయామము అంటారు. మరి ప్రాణశక్తి అంటే ఏంటి? మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క కణానికి అది సజీవవంతంగా ఉండడానికి ఉపయోగపడేటటువంటి శక్తిని ప్రాణశక్తి అని అంటారు. మన శరీరంలో పుష్కలంగా ప్రాణశక్తి సమృద్ధిగా ఉన్నప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది బాడీ, చాలా మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది, చాలా చలాకీగా ఉంటుంది శరీరం. అంతేకాదు, ఇప్పుడు వాతావరణంలో అనేక రకమైనటువంటి కాలుష్యాల కారణంగా దుమ్ము, ధూళి, అనేక రకమైనటువంటి రసాయనాలతో కూడినటువంటి కాలుష్యాలు మన శ్వాసతో పాటుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి అనేక రకమైనటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా సమస్యలు, సైనసైటిస్ ప్రాబ్లమ్స్ సమస్యలు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అనేక రకమైనటువంటి వైరస్లు దాడి చేస్తున్నాయి. మరి వీటన్నిటినీ కూడా త్రిప్పి కొట్టాలి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చేసినట్లయితే మన ఇప్పుడున్న వాతావరణంలో కాలుష్యాన్ని నివారించుకోవడానికి, శరీరం ప్యూరిఫై చేసుకోవడానికి, లంగ్స్ అవన్నీ కూడా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది మనం మరింత సపోర్ట్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ప్రాణాయామం అనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ప్రాణాయామం చేస్తే మన ప్రాణాన్ని ఆదా చేసుకున్నట్టే, ప్రాణవాయువుని ఆదా చేసుకున్నట్టే. తద్వారా శరీరం అంతా కూడా శక్తివంతమై యవ్వనంతో ఉంటుంది. మన జీవితానికి అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియ జరుగుతుంది అంటే బ్రతికున్నాడు, జీవిస్తున్నాడని. ఆగిపోయింది అంటే అయిపోయింది అని దాని అర్థం. మరి ఈ శ్వాస విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? లాస్ట్ మూమెంట్లో వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు, ఆక్సిజన్ పెట్టినప్పుడు కానీ శ్వాస తీసుకోవడం కష్టం అవుతుందని తెలియదు. ఇది లాస్ట్ 2 yearsలో ఈ కోవిడ్ సమస్యలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు. శ్వాస అందక చనిపోయారు, ఆక్సిజన్ అందక చనిపోయారు. కాబట్టి ఎప్పుడు తెలుస్తుంది? శ్వాస ఆగిపోయే ముందు శ్వాస అన్నది ఒకటి జరుగుతుంది అని తెలుస్తుంది. మరి సాధారణ శ్వాసక్రియ ద్వారా అంతంత మాత్రమే ప్రాణశక్తిని మనం తీసుకోగలుగుతాం. ప్రాణాయామ ప్రక్రియలో పూర్తి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, ప్రాణశక్తిని పుష్కలంగా శరీరంలో వృద్ధిపరచడం ద్వారా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కోవిడ్ సమయంలో శ్వాస తీసుకోవడం కష్టం కానీ ఇట్లాంటి సమస్యలు ఏవి ఉండవు. చాలామంది కోవిడ్ సమస్యలు అధిగమించగలిగారు ఈ ప్రాణాయామాలతో. ప్రత్యేకమైన కొన్ని శిక్షణా తరగతులు కూడా మేము నిర్వహించాం. వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేశాయి. ఆక్సిజన్ లెవెల్ ఇమ్మీడియట్లీ పెరిగాయి. కాబట్టి మనమే ఈ యొక్క ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఒక రక్షక కవచం లాగా మనం ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. ఇది ముందస్తు జాగ్రత్తగా చేస్తూ ఉంటే ప్రాణశక్తి సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి రాబోయే ఎపిసోడ్స్లో మనం
కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాణాయామాల గురించి, ముద్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఆ ముద్రలు ఏ విధంగా చేయాలి, ఆ ప్రాణాయామ పద్ధతులేంటి, మరి ఆ ప్రాణాయామాల ఇంకా ఉపయోగాలేంటి, ఆ బ్రీతింగ్ ప్రాసెస్ ఎలా చేయాలా, అవన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం. నమస్కారం.